రామదాసు గారు భద్రాచల దేవాలయాన్ని నిర్మించాడు. ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వస్తే ఎందరో స్వర్ణకారుల్ని పిలిపించాడు, లోహకారుల్ని పిలిపించాడు, తయారు చేయించాడు. ఏ చక్రం పైన పెట్టినా, ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడేది కాదు. ఆయన బాధపడి, అయ్యో పైన చక్రం నిలబట్టలేదు ఎలా? రామచంద్ర ప్రభువుని ధ్యానం చేస్తే ఆయనకి రామచంద్రమూర్తి స్వప్నమునందు సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి, ఈ క్షేత్రంలో పైన ఉండవలసినటువంటి సుదర్శన చక్రం మానవ నిర్మితము కుదరదు, దాన్ని నేను అనుగ్రహిస్తాను. రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి 2 చేతులు చాపు, అలల పడవ మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది, దాన్ని ప్రతిష్ఠ చెయ్యి, గోదావరి మాత బహూకరిస్తుంది అన్నాడు. ఆయన మరునాడు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడి 2 చేతులు చాపి రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. నీటి మీద తేలుతూ వచ్చింది సుదర్శన చక్రం. అదే ఇప్పటికీ భద్రాచల దేవాలయం శిఖరం.